అంతర్జాతీయ వేదికపై ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ సైనిక శక్తిని సవాల్ చేస్తూ ఇరాన్ సరికొత్త గెరిల్లా వ్యూహాన్ని అమలు చేస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూసివేతతో ప్రపంచ చమురు సరఫరాను స్తంభింపజేసి గ్లోబల్ ఎకానమీని ఇరాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కర్గ్ ఐలాండ్పై అమెరికా జరిపిన భారీ దాడులు, ప్రతిగా ఇరాన్ చేస్తున్న దాడులతో గల్ఫ్ రీజియన్ యుద్ధక్షేత్రంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రపంచ రాజకీయ పటాన్ని మార్చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై వేల సంఖ్యలో వైమానిక దాడులు జరిపినప్పటికీ ఇరాన్ మాత్రం పట్టు సడలించటం లేదు. అగ్రరాజ్యాల అత్యాధునిక ఆయుధ సంపత్తికి లొంగకుండా గెరిల్లా యుద్ధంతో ఇరాన్ ప్రతిఘటిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మార్గాన్ని ఇరాన్ అడ్డుకుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్ ఒక్కింటికి $115కు పైగా ఎగబాకాయి. ఇది ఇలాగే కొనసాగితే చమురు ధర $150కు చేరుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ చమురు ఎగుమతులకు కేంద్రమైన కర్గ్ ఐలాండ్లోని సైనిక లక్ష్యాలను అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్ మాత్రం తన డ్రోన్ల ద్వారా గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంది. యుద్ధం వల్ల కేవలం మధ్యప్రాచ్యమే కాకుండా భారత్ సహా అనేక దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. విమానయానం, పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా, రష్యా వంటి దేశాలు ఇరాన్కు పరోక్షంగా సాంకేతిక సహకారం అందిస్తుండడం ఈ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టంగా మార్చుతోంది. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అటు అగ్రరాజ్యాల సైనిక శక్తి, అటు ఇరాన్ ఆర్థిక గెరిల్లా దాడులు, ఈ పోరులో చివరకు ప్రపంచార్థిక వ్యవస్థ ఎంతటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందో వేచి చూడాలి.